నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం జగన్ పై వైఎస్ సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య కేసుకు కారణమైనటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే తన తండ్రి భాస్కర్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని ఆవిడ అంటున్నారు. ఇక జగన్ ప్రభుత్వంలో హత్య రాజకీయం పెరిగిపోయిందని, సో రాబోయే ఎలక్షన్లో జగన్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని మాట్లాడుతున్నారు. అయితే ఢిల్లీలో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. ఈ ప్రభావం రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వంపై ఎంత మేర పడే అవకాశం ఉంది? ఈ డీటెయిల్స్ అన్ని సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. దుర్గా కుమార్ గారు, త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏపీలో. జగన్ ప్రభుత్వానికి ఇప్పుడే ఒకవైపు వ్యతిరేకత ఉంది, మరోవైపు చూస్తే సొంత కుటుంబం నుంచే ఇలాంటి మాటలు. సో దీనంతా నెట్టుకొని ఆయన రేపు ఎలా అధికారాన్ని చేపట్టగలరు అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా కొన్ని కోట్ల మంది ప్రజల్ని పదే పదే మోసం చేయలేరు. కొంతకాలం మాత్రమే, కొంత సమయం మాత్రమే చేయగలరు కొంతమందిని, అంతే తప్ప అందరినీ అంతకాలం మోసం చేయటం అనేది సాధ్యం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో సొంత బాబాయ్ హత్యని తన రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకుని పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలిగాడు. ప్రతిపక్ష నాయకుల్ని హంతకులుగా ముద్రేసి తన యొక్క ప్రయోజనాన్ని అయితే సాధించుకోగలగటంలో సఫలమయ్యాడు. కానీ అది ఎంతో కాలం అది నిజం అనేది తాగలేదు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు హత్య చేయలేదు అనేది తేలిపోయింది. కానీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద అబద్ధం చెప్తాడని వాళ్ళు ఊహించలా. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి తనకంటూ కొంత విశ్వసనీయత, ఆయన ఎక్కువ పారదర్శకత, విశ్వసనీయత, విలువలు ఇలాంటి గురించి ఎక్కువ మాట్లాడతాడు. చాలా అవతలాలకి ఎవరికీ లేదు, ఈయన దగ్గర ఒక్కడి దగ్గరే ఉందన్నట్టుగా. అది మొదటిసారిగా చెప్పినప్పుడు నిజమేనని నమ్మారు. నేను ఏదన్నా మాట తప్పను, మడమ తిప్పను అని. కానీ ఆయన చెప్పినవి అన్నీ కూడా యూటర్నే తీసుకున్నాడు. ఎంప్లాయీస్ విషయంలోనే ఆ సిపిఎస్ విషయంలో మాకు తెలియక చెప్పేసామన్నారు. ప్రతిదీ అన్నీ 45 ఏళ్ళకి మేము పెన్షన్ ఇస్తామంటే ఇంత ఇన్వాల్వ్మెంట్ ఆర్థికంగా భారం అవుద్దని మాకు తెలియదు అన్నారు. అట్లా తర్వాత నేను బాధుడు చేశాడు చంద్రబాబు, నేను కరెంటు పెంచను అన్నాడు. 9 సార్లు పెంచాడు. ఇవాళ అంతకుముందు 100ల్లో కట్టేవాళ్ళు ఇవాళ వేలల్లోకి వెళ్ళిపోయింది. అది ఒక్కటని కాదు, ప్రతి విషయంలోనూ. తర్వాత నేను దళితుల్ని బాగా చూసుకుంటా అన్నాడు. దళితుల మీద జరిగిన దాడులు ఆయన టైంలో దళిత జేఏసీ నేతలకి ఒత్తిడికి గురయ్యారంటే అటు వాళ్ళ ప్రజలకి చెప్పుకోలేక వాటిని ఆపలేక ఒక కక్ష కట్టినట్టుగా వ్యవహరించారు. అన్ని వర్గాల మీద ముందు అనుకున్నారు, ఏదో ఒక వర్గం అనుకున్నారు. ఒక వర్గం, ఈ వర్గం, ఆ వర్గం లేదు, అన్ని వర్గాలు. ఆఖరికి ఎన్నికలను కూడా ఒక ప్రాసనంగా మార్చారు. గతంలో ఇప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి థ్రెటన్ చేసి కేసులు పెడతామనే సందర్భం లేదు. ఇంకా ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు పెద్ద అంబేద్కర్ బొమ్మ పెట్టడం ద్వారా ఆయన చేసిన రాజ్యాంగాన్ని నువ్వు ఒక పరిహాసం చేసి ఆయన బొమ్మ పెడితే వస్తుందా? కడుపులో లేనిదే కావలించుకుంటే వస్తుందా అనేది ఒక సామెత ఊళ్ళల్లో. కడుపులో ఉండాలి. నీకు నిజంగా రాజ్యాంగం పట్ల అంత సిద్ధశుద్ధి ఉంటే, ఇప్పుడు మీరు ఇవాళ కౌన్సిలర్గా నామినేషన్ వేశారు, మిమ్మల్ని పిలిచి మీ మీద నేను సారా కేసులు పెడతాను, ఇంకా రకరకాల పిచ్చి కేసులు పెడతానని బెదిరిస్తే ఎవరైనా భయపడతారు కదా. పోలీసులు ఆయన ఏది చెబితే అది చేశారు. ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని మీరు కారణం ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేయమంటే కూడా వెళ్ళిపోయి ఐపీఎస్ ఆఫీసర్లో అరెస్ట్ చేసి కారణం ఏంటంటే చెప్పలేకపోయారు. దేశమంతా చూసింది కదా. మేము చెప్పలేము, మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు, వచ్చాము. ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాలు. తీరా వచ్చిన తర్వాత ఆయన అడిగితే ఏమండి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేశారా? నాకు తెలియదే, ఆయన ఎత్తేసినట్టు, మరి కేంద్రం ఏమైనా ఎత్తేసిందేమో అని అన్నాడు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అరెస్ట్ ఆయనకి తెలియదంటే ఇక్కడ సామాన్యుల అరెస్ట్ కానీ లేకపోతే వాళ్ళ హత్యల గురించి కానీ ముఖ్యమంత్రి రాక ఎందుకు వెళ్తాయి? సామాన్యంగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈ దళిత వర్గాలకు చెందిన వాళ్ళు కానీ ఎవరిని హత్యలు చేసినా, ఎవరిని మానభంగం చేసినా, ఎవరి మీద దాడులు చేసినా ముఖ్యమంత్రి అనే వ్యక్తి హోంమంత్రిని పిలిపించి అడగాలి, నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు, అరెస్ట్ అయ్యారా లేదా అని. అప్పుడే వాళ్ళకు కూడా భయం ఉంటుంది నిందితులకి. అసలు ముఖ్యమంత్రి కుటుంబంలోనే హంతకులు ఉంటే ఇక బయట శాంతి భద్రతలు ఎట్లా ఉంటాయి? ఇవాళ సునీత్ గారు చెప్పింది కదా, ఇది ఎవరు బయట వాళ్ళు చేయలేదు, కేవలం కుటుంబంలో వ్యక్తులు. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరు? వాళ్ళ కుటుంబం వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ సొంత కుటుంబం. చనిపోయిన ఆయన ఎవరు? వైఎస్ వివేకానంద రెడ్డి.
వీళ్ళంతా రక్త సంబంధికులే కదా, ఒక కుటుంబంలో వాళ్ళే కదా. నువ్వు నీ కుటుంబంలోనే హత్య రాజకీయాలు, తర్వాత ఆయన అరెస్ట్ చేయించారా? ఎందుకు చేయించలేదు? నీ రాజకీయం నీకు ఎందుకు ఇచ్చారు అధికారం? జనం సంక్షేమానికి ఉపయోగించమని. అని ఇంకొకటండి ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని ఒక ఆర్టికల్ వేశారు. సో అప్పుడు ఆర్టికల్ అట్లా వచ్చింది, జనం నమ్మే పరిస్థితి, నమ్మారు కూడా. ఇప్పుడు వచ్చేసి ఆయన చెల్లెలే స్వయంగా వచ్చి కొంత సాక్ష్యాధారాలతో కొందరి పేర్లు అయితే చెప్పింది. ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించి ఏం చెప్తున్నారంటే, ఇది కోర్టులో ఉంది కేసు, కోర్టు చూసుకుంటుంది, నీ వెనక ఎవరున్నారో తెలుస్తుంది, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావో, నువ్వు టీడీపీ ప్రతినిధిగానే మాట్లాడుతున్నావు ఇక్కడ అని ఇప్పటికీ కూడా ఆవిడని విమర్శించే ప్రయత్నమే చేస్తున్నారు. ఆవిడ కొన్ని సూటి ప్రశ్నలు అడిగింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మాట తప్పను మడమ తిప్పను అని, మాట ఎందుకు తప్పావని ఆవిడ అడుగుతుంది. సో ఇప్పుడు ఆవిడికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి సీఎం జగన్. ఆవిడికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఏపీ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆయన చెప్తారంటారా? చెప్పడానికి ఇంకా సబ్జెక్ట్ ఏముంది? ఇప్పుడు ఆమె మామూలుగా ఏదైనా హత్య జరిగితే ఏదన్నా రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సంవత్సరాల తరబడి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండే సందర్భం ఉంటుందా? లేదు. అంతకులు ఓపెన్గా తిరుగుతారా? అది తమ ప్రభుత్వం. ఈయన ప్రభుత్వంలో తిరుగుతున్నారు కదా. ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే ఒక ఎస్పీ సిబిఐ అఫీషియల్స్కి పోలీసుల్ని ఇవ్వలేను అరెస్ట్ చేయడానికి, ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది అన్నప్పుడు ఒక అంతకుల్ని హత్యా కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయడానికి సహకరించని ఎస్పీని ఆయన ఎందుకు అలౌ చేసినట్టు? సస్పెండ్ చేసే అధికారం ఆయనకు ఉంది కదా. కేంద్రానికి కూడా లెటర్ రాయాలి కదా. ఒక హత్యా కేసులో నిందితులను అరెస్ట్ చేయడానికి సిబిఐ అడిగితే ఈ ఎస్పీ ఇలా నిరాకరించాడు, నేను సస్పెండ్ చేస్తున్నాను, ఈయన మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమంటే వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎందుకంటే కేంద్ర సర్వీసులకు సంబంధించిన వ్యక్తి అయినా. నువ్వెందుకు లెటర్ రాయవు? నువ్వెందుకు అవతల పక్క జిల్లా నుంచి అయినా పంపాలి కదా. ఒకవేళ ఆ ఎస్పీకి సమర్థత లేదు, కానీ అంతకులను వదిలిపెట్టకూడదు కదా. నేరాలు ఈయనే చేస్తూ ప్రజల్ని ఆయన ఎట్లా కాపాడుతాడు అనుకుంటారు? తర్వాత ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసిన సందర్భంలోనే ఆయన కేంద్రాన్ని నిందించాడు. ఈ సిఐడి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, నీ ఆధీనంలో ఉన్న పోలీసులు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసిన సమాచారం నీకు చెప్పలేదంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఎంత అర్హుడు? అంటే నువ్వు సమర్థత లేదని వాళ్ళు అనుకున్నారా? చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా? నీకు అంత జ్ఞానం లేదనుకున్నారా? తర్వాత ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నాడు కదా, నువ్వు ఒక తెలుగుదేశం ప్రతినిధి అని. మీరు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలంలో ఆ కేసు విషయంలో మీరు ఎక్కడన్నా ఎప్పుడన్నా కొంతైనా సహకరించారా? సొంత బాబాయిని కనుక నేను ఈ చిన్నాన్న హత్య విషయంలో ఆమె వచ్చి కలిసింది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అమ్మ సునీత, నేను చిన్నాన్న నిందితుల్ని కనుక శిక్షించకపోతే నా మీద ప్రజలకి విశ్వసనీయత ఉంటుందా? నేను చేయలేకపోతే నా సమర్థత ఉంటుందా? నేను ఈ కేసును ఎందుకు వదిలిపెడతాను అనుకుంటున్నావు అని చెప్పి ఆమె నమ్మించి గొంతు కోసి ఎక్కడికక్కడ వీళ్ళు అడ్డం పడిపోతే ఆ కేసు అట్లా ఆగుతుందా? ఆయన మీద కేసులు ఆపుకుంటానికి కానీ వివేకానంద రెడ్డి గారి కేసు విషయం పైకి రాకుండా కానీ ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకున్నాడు తప్ప ఆయన ప్రజలకి కేంద్రం నుంచి కానీ ఇంకా ఏదన్నా సంక్షేమం కానీ ఆర్థికంగా ఇక్కడ ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు తీసుకురావడానికి కానీ ఉపయోగించలా. కేంద్రాన్ని ఆయన కోరింది ఏమీ లేదు. ప్రత్యేక హోదా కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవి ఏమీ కోరలా. ఆయన కోరిని 2 కోరికలు. మహాభారతంలో చెప్తారు కదా, ద్రౌపదిని కోరుకోమంటే 2 కోరికలు. ఒకటి ఏంటంటే నా మీద కేసులు, నా బెయిల్ని మీరు 10 కొనసాగించండి. రెండవది వివేకానంద రెడ్డి కేసులో మా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయదు. చేసిన ఆ కేసుని బయటికి రానివద్దు, తొక్కేయాలి. అందువల్ల ఇంతకాలం ఆగింది. ఎక్కడన్నా మర్డర్ కేసులో మనం హైదరాబాద్లో కూడా ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. ఒకరోజు ఫస్ట్ రోజు ఒక నేరం జరిగిందని రాగానే 2వ రోజుకి మేము పలానాళ్ళని అరెస్ట్ చేసాము అని చెప్పేస్తున్నారు. జరిగిన తీరు కూడా చెప్పేస్తున్నారు. అందులో ఇప్పుడు ఎంత సాంకేతిక పెరిగింది. అంత సాంకేతిక పెరిగినప్పుడు 5,000 మందిని అనుమానితుల్ని చేశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇందాక అన్నట్టు నారాసుర రక్త చరిత్ర అని ఫుల్ పేజీ పైనుంచి కింద రాకేశారు. కానీ వాళ్ళ మీద కేసు ఎందుకు బుక్ చేయలేదు? ఈయన చెప్పాడు కదా పేర్లన్నీ, ఈయన సిబిఐ ముందుకెళ్ళి ఎందుకు చెప్పలేదు? మీడియా ముందు ఏదైతే చెప్పాడో అది సిబిఐ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీనికి గనక సమాధానం చెబితే ప్రజలకు సమాధానం చెప్పినట్టే. మీరు అర్థమైందా? మీడియా కెమెరాల ముందు చెప్పిన మాటని సిబిఐ ముందెళ్ళి యాజ్ ఇట్ ఈజ్గా రికార్డు ఆన్ చేసి ఇది నేను చెప్పాను ఎంత వాస్తవం అని ఆయన ముందు మళ్ళీ ఎండార్ చేస్తే చాలు ఇదే రాసేస్తారు. మొత్తం ఈయన చెప్పింది వెర్బాటంగా రాసేస్తారు. అది ఎందుకు చెప్పటం లేదు?
నువ్వు పత్రికల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించుతానని చెప్పావు కానీ నేరస్తుల్ని శిక్షించడానికి ఉన్న సిబిఐ ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు? నేరస్తుల్ని శిక్షించడం నీకు ఇష్టం లేదా? చంద్రబాబుని ఎందుకు కాపాడుతున్నావు నువ్వు? ఇంకా ఎన్ని హత్యలు చేయిస్తావు చంద్రబాబుతో? ఇంకా ఈ ఎన్నికల్లో కూడా చేయించి లబ్ధి పొందాలనే చంద్రబాబు గారికి ఇదే పనే? అంతే కదా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి తర్వాత బీటెక్ రవి అంటే నువ్వు హత్య చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎన్నికల ముందు ఒక్కొక్కళ్ళని హత్య చేయండిరా, నేను మీ మీద మళ్ళీ చెప్తాను, నేను ఎన్నికల్లో మీ ఇద్దరి మధ్య ఒప్పందం ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది సమాధానం చెప్పాలి. చనిపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి కాదు కదా, సునీత్ గారి తండ్రి. ఆమెకుండా ఆవేదన నీకెందుకు ఉంటుంది, నాకెందుకు ఉంటుంది? మా నాన్న చచ్చిపోలేదు కదా, సునీత్ గారి నాన్న చనిపోయాడు. మామూలుగా చనిపోతే బాధపడరు, ఏ గుండె జబ్బు వచ్చి నిజంగానే వాళ్ళు చెప్పినట్టు చనిపోతే ముక్కల కింద నరికారు, చేపలు నేను చికెన్ ముక్కలు నరికినట్టు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను చెప్పాలి సలహాదారు, మీరు ఆ రోజు ఏదైతే మీడియా ముందు చెప్పారో చెప్పి వాళ్ళని శిక్షించాలండి. ఇప్పటికైనా సరే లేట్ కాదు. ఇప్పుడు ఈమె ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది కదా, నేను ఏదైతే ఆ రోజు చెప్పానో ఇవాళ కూడా నేను చెప్తున్నాను, అదే కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ స్థాయిలో చెబుతున్నానని వీడియో వేస్తూ ప్రతిదీ ఎస్ నేను ఇది చెప్పా సిబిఐ వాళ్ళు కూడా మీరు ఇది నోట్ చేసుకోండి, మీ ముందు కూడా వచ్చి చెప్పమంటే కూడా ఫార్మల్గా నేను వచ్చి చెప్తా. ఎందుకంటే రాజ్యాంగపరంగా వాళ్ళ ముందు వెళ్ళి చెప్పాలి, వీడియో కూడా తీస్తారు. అది చెప్తే కనుక నిజంగా ఆయన బయట వాళ్ళు హత్య చేసినట్టు, చంద్రబాబు హత్య చేసినట్టు, ఆయన కనుక చెప్పడానికి కనుక జంకాడు అంటే అది వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినట్టు ఇంకా ప్రజలందరూ కూడా ఇక అర్థం చేసుకుంటారు. ఇంకేముంది దాంట్లో? అదే కనుక చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. ధైర్యం లేదా? మడం తిప్పుతావా నువ్వు? ఆ రోజు నువ్వే కదా చెప్పింది, వాళ్ళు మడం ఎందుకు తిప్పుతావు? మాట తప్పుతావా నువ్వు? అది ప్రజలందరూ కూడా అదే చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ విషయంలో ఆ రోజు చెప్పిన మాట కనుక మళ్ళీ చెబితే గెలవగలుగుతాడు. అది కనుక చెప్పలేకపోతే మాత్రం ప్రజలు ఈయనే అంతకుడు అనేది నమ్మే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు.